హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఎస్కే తెలుగు హిందీ కుకింగ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి గ్రీన్ చికెన్ టిక్కా కర్రీ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించిన ఫ్రెండ్స్. వీడియోలో లాస్ట్ వరకు ఉండండి. ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేద్దాం రండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నేనైతే అర్ధ కిలో బోన్లెస్ చికెన్ తీసుకున్నా. మీడియం సైజ్ కట్ చేసుకొని వాష్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు మసాలాకి ఏం కావాలో చూద్దాం. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు చిన్న సైజు ఉన్నాయి, అల్లము, వెల్లిపాయలు, వీటన్నింటినీ ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కారానికి సరిపోయేటంత పచ్చిమిరపకాయలు తీసుకోండి, మీకు ఎంత కారం పడుతుందో అంత. ఉల్లిపాయలు, వెల్లిపాయలు, అల్లము. ఉల్లిపాయలు అయితే చిన్న సైజులు ఉన్నవే తీసుకోండి, 4. పెద్ద సైజు ఉంటే ఒకటే చాలు. వీటిని బాగా ఫైన్ పేస్ట్లా చేసుకోవాలి. ఒక చిన్న చెంచాడు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర వేయడం వల్ల మసాలా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొద్దిగంత నీళ్ళు పోసుకొని పేస్ట్లా చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను పేస్ట్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చికెన్ టిక్కా మసాలా ఇలాగనే ఉంటుంది. మీకు కావాలంటే ఇంకా ఇందులో ఏవైనా మసాలాలు యాడ్ చేసుకునవచ్చు. ఇప్పుడు రుద్దిన మసాలాని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్లో 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగు ఫ్రెష్గా ఉన్న పెరుగే తీసుకోండి, పుల్లగా ఉన్న పెరుగు తీసుకోకూడదు. ఇప్పుడు ఇందులోనే మనం రుద్ది పెట్టుకున్న మసాలాని వేసుకోవాలి. మసాలా మొత్తం వేసుకోవాలి. మనము ఫస్ట్ అయితే చూసే తీసుకున్నాం కాబట్టి మొత్తం యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ మిరియాల పౌడరు యాడ్ చేసుకోవాలి. 2 టీ స్పూన్ల చికెన్ గరం మసాలా వేసుకోవాలి. 2 స్పూన్ల హోమ్మేడ్ బిర్యానీ మసాలా, తందూరి మసాలా వేసుకోవాలి. టిక్కా మసాలా. ఇప్పుడు రుచికి సరిపోయేటంత ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వీటన్నింటినీ ఇప్పుడు బాగా కలుపుకోవాలి. మొత్తం చికెన్కి బాగా పట్టేలా చూసుకోవాలి. మొత్తం కలిపి ఒక 10 నిమిషాలు అయితే పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ చూడండి, నేను మొత్తం కలిపిన తర్వాత పక్కన ఉంచిన. ఇప్పుడు చికెన్ని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక పాత్ర ఉంచుకోవాలి. ఈ పాత్ర వేడెక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీకు ఎంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, కొద్దిగంత దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 2 పచ్చిమిరపకాయలు పొడుగుతా కట్ చేసుకున్న వీటిని వేసుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం టమాటాలు ఆయిల్లో మగ్గేలా చూసుకోవాలి. ఇందులో కొద్దిగంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల టమాటాలు తొందరగా మగ్గుతాయి. ఇలా మగ్గిన టమాటాల్లోనే మనం మ్యాగ్నేట్ చేసుకున్న గ్రీన్ చికెన్ని వేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మొత్తం చికెన్ ఇలా అవుతుంది చూడండి. ఇప్పుడు ఈ చికెన్ని ఈ ఆయిల్లో వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ చికెన్లో ఇంకా ఏవైనా మసాలాలు కావాలంటే వేసుకోండి. ఎక్కువ శాతం అయితే ఇందులో కాజు బాదం కూడా వేస్తారు. నేను ఇందులో వేయలేదు. కాజు బాదం వేయడం వల్ల ఇంకా చాలా బాగా గ్రేవీ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ సింపుల్గా ఇంట్లో ఉన్న పదార్థాలతోటే మీకు గ్రీన్ చికెన్ టిక్కా మసాలా రెడీ చేసిన. ఇప్పుడు మూత ఉంచుకొని మూత పైన నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి. ఇక్కడ చూడండి, 10 నిమిషాలు అయిన తర్వాత చూపిస్తున్నాను. మూత పైన ఉన్న నీళ్ళైతే మరలినవి మీకు పొగలు వచ్చేలా కనిపిస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మూతని తీసి నీళ్ళైతే పారపోసుకోవాలి. చికెన్లో వేయకూడదు. మనం
మసాలాల్లోనే చికెన్ని ఉడికించుకోవాలి. ఒక చుక్క నీళ్ళు కూడా పోయకుండానే ఈ చికెన్ గ్రేవీ రెడీ అవుతుంది. ఇక్కడ చూడండి మొత్తం అయితే ఇప్పుడు బాగా కలుపుకోవాలి. గ్రేవీ అయితే పల్చగా ఉండకూడదు. మొత్తం చికెన్ టిక్కా గ్రేవీ అయితే గట్టిగా వస్తుంది. అందు గురించి ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాలు ఉడికించిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా ఉడికింది. చికెన్ గ్రేవీ కూడా గట్టిపడింది. ఇప్పుడు మనం మొత్తం ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ ఎలా చేశానో మీరు కూడా ఒకసారి సింపుల్గా చికెన్ టిక్కా మసాలా గ్రేవీ చేసుకోండి ఇంట్లోనే. హోటల్ రెస్టారెంట్లకు వెళ్ళే అవసరం లేకుండానే మన ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకునవచ్చు. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసుకుందాము. కర్రీ అయితే రెడీ అయింది. ఒక బౌల్లో సర్వ్ చేసి చూపిస్తాను. చూడండి, ఈ గ్రీన్ చికెన్ టిక్కా మసాలా మీరు అన్నంతో, జొన్న రొట్టెలతో, చపాతీలతోటి, నాన్ తోటి ఎలా అయినా మీకు ఇష్టం ఉన్నట్లు సర్వ్ చేసుకొని తినండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. నా ఇంట్లో ఉన్న మసాలాతోటి ఈ చికెన్ టిక్కా మసాలా గ్రేవీ చేసి చూపించిన ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ ఎలా అనిపించింది కమెంట్ చేయండి. ఇప్పుడు ఒక చికెన్ ముక్కను తురిచి కూడా చూపిస్తాను. చూడండి, చాలా బాగా ఉడికింది. చికెన్ ముక్క చాలా బాగా టేస్ట్గా వచ్చింది. ఈ చికెన్ గ్రేవీ టిక్కా మసాలా చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉందో, తినడానికి కూడా అంతే రుచిగా ఉంది. ఒకసారి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇక్కడ చూడండి, చికెన్ అయితే చాలా బాగా ఉడికింది. ఈ చికెన్ టిక్కా గ్రేవీ మసాలా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి. యూస్ఫుల్ అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్లో విజిట్ చేసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.